ప్రధాని మోదీపై కొండా సురేఖ చేసిన కామెంట్లను ఎమ్మెల్యే రాజసింగ్ తీవ్రంగా ఖండించారు. రాముడి నామాన్ని ఎదిరించడానికి సాహసించే వారు ఎవరైనా ధూళిగా మారిపోతారని ఆయన అన్నారు. రాముడి నామం ప్రాముఖ్యత కొండా సురేఖకు తెలిసేలా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని, వెంటనే ఆమెను దేవాదాయ శాఖ మంత్రి పదవి నుంచి రాజీనామా చేయించాలని రాజసింగ్ డిమాండ్ చేశారు. లేకపోతే కేసీఆర్ లాగా మీరు కూడా మునిగిపోతారని హెచ్చరించారు. మినిస్టర్ కొండా సురేఖ గారు ఒక మీటింగ్లో ప్రసంగం ఇస్తున్నారు. ఆ ప్రసంగం ఇచ్చే సమయంలో ప్రధానమంత్రి మోదీ గారి పైన కామెంట్ ఏ విధంగా కామెంట్ చేసినారంటే, జై శ్రీరామ్ చెప్తే నిధులు వస్తాయా, జై శ్రీరామ్ చెప్తే పథకాలు వస్తాయా, మోదీ గారు తెలంగాణకు వస్తారు, హిందీలో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఈ విధంగా కొండా సురేఖ చేసిన కామెంట్. కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ అంటే దేవుడికి మినిస్టర్. ఆమె దేవుడికి మినిస్టరా, అసలు దేనికి మినిస్టరా అర్థమైతలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు ఏబీవీపీలో ఉండి మీరు కూడా జై శ్రీరామ్ స్లోగన్ చాలా వరకు చెప్పినారనుకుంటున్నా. కొండా సురేఖకి మళ్ళా ట్రైనింగ్ ఇయ్యలేదా? జై శ్రీరామ్ చెప్తే బలం వస్తుంది, జై శ్రీరామ్ చెబితే మనము చేసిన పాపాలు అది మొత్తం కొద్దిగా ఖతమైతుంది. జై శ్రీరామ్ చెప్తే ఒక పెద్ద బలం వస్తుంది, అదే బలంతోని ముందుకెళ్తాం అని ఒక్కసారి కొండా సురేఖకి మీరు పిలిచి చెప్పండి. ఈ విధంగా కామెంట్ చేస్తే మీ మినిస్ట్రీ గుంజేస్తాం అని మీరు చెప్తే బాగుంటుందని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే గతంలో ఇదే మన కేసీఆర్ గారు హిందువులు బుందులు అంటే ఆయనకి హిందువులు ఇంట్లో కూర్చొని పెట్టినారు. మళ్ళీ ఈ విధంగా కొండా సురేఖ మా శ్రీరాముడు పేరు పైన వస్తే అయిన వల్ల మీరు కూడా ఇంట్లో కూర్చుంటారు, కొద్దిగా యాద్ పెట్టుకోండి. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో గుళ్ళు పరిస్థితి ఏంది? గుళ్ళు ల్యాండ్ మొత్తం కబ్జాలు అవుతున్నాయి, గుళ్ళు ల్యాండ్ మొత్తం అమ్మేస్తున్నారు, గుళ్ళు టోటల్గా అన్డెవలప్మెంట్ అవుతుంది. ఎండోమెంట్ మినిస్టర్గా ఉండి ఏమి అడుగుతున్నా. తెలంగాణ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఒక మీటింగ్లో ప్రసంగం ఇస్తున్నారు. ఆ ప్రసంగం ఇచ్చే సమయంలో ప్రధానమంత్రి మోదీ గారి పైన కామెంట్ ఏ విధంగా కామెంట్ చేసినారంటే, జై శ్రీరామ్ చెప్తే నిధులు వస్తాయా, జై శ్రీరామ్ చెప్తే పథకాలు వస్తాయా, మోదీ గారు తెలంగాణకు వస్తారు, హిందీలో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఈ విధంగా కొండా సురేఖ చేసిన కామెంట్. కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ అంటే దేవుడికి మినిస్టర్. ఆమె దేవుడికి మినిస్టరా, అసలు దేనికి మినిస్టరా అర్థమైతలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు ఏబీవీపీలో ఉండి మీరు కూడా జై శ్రీరామ్ స్లోగన్ చాలా వరకు చెప్పినారనుకుంటున్నా. కొండా సురేఖకి మళ్ళా ట్రైనింగ్ ఇయ్యలేదా? జై శ్రీరామ్ చెప్తే బలం వస్తుంది, జై శ్రీరామ్ చెబితే మనము చేసిన పాపాలు అది మొత్తం కొద్దిగా ఖతమైతుంది. జై శ్రీరామ్ చెప్తే ఒక పెద్ద బలం వస్తుంది, అదే బలంతోని ముందుకెళ్తాం అని ఒక్కసారి కొండా సురేఖకి మీరు పిలిచి చెప్పండి. ఈ విధంగా కామెంట్ చేస్తే మీ మినిస్ట్రీ గుంజేస్తాం అని మీరు చెప్తే బాగుంటుందని మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే గతంలో ఇదే మన కేసీఆర్ గారు హిందువులు బుందులు అంటే ఆయనకి హిందువులు ఇంట్లో కూర్చొని పెట్టినారు. మళ్ళీ ఈ విధంగా కొండా సురేఖ మా శ్రీరాముడు పేరు పైన వస్తే అయిన వల్ల మీరు కూడా ఇంట్లో కూర్చుంటారు, కొద్దిగా యాద్ పెట్టుకోండి. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో గుళ్ళు పరిస్థితి ఏంది? గుళ్ళు ల్యాండ్ మొత్తం కబ్జాలు అవుతున్నాయి, గుళ్ళు ల్యాండ్ మొత్తం అమ్మేస్తున్నారు, గుళ్ళు టోటల్గా అన్డెవలప్మెంట్ అవుతుంది. ఎండోమెంట్ మినిస్టర్గా ఉండి ఏమి అడుగుతున్నా.